ఇంటర్నెట్ని వేస్ట్ని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చని అనిపించింది నాకు ఈ రెసిపీ చేస్తుంటే. ఇప్పుడు నేను చేసేదైతే బీరకాయ తొక్కతోని మనం దోశలు వేద్దాం. బీరకాయ కర్రీ వండుకున్నాం, కానీ తొక్క మిగిలిపోయింది. దాన్ని ఏం చేయాలా అని అనిపించినప్పుడు ఈ నెట్లో సెర్చ్ చేస్తే నాకు ఈ రెసిపీ కనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను, మీరు కూడా చూడండి. చిన్న గ్లాస్తో పెసరపప్పు, బియ్యం సేమ్ క్వాంటిటీలో తీసుకొని దాంట్లో నేను గ్రీన్ చిల్లీ, జీరా, గింజ మొత్తం కలిపి మిక్సీ కొట్టాను. అందులోనే బీరకాయ తొక్క కూడా వేసి మిక్స్ పెట్టేసి ఇలా గ్రైండ్ చేసి ఇలా దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ రావాలి. ఇలా దోశ వేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి, దోశ అయితే చాలా బాగా వచ్చింది. దీనికైతే కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. యాజ్ యూజువల్ ఇది మనకి హెల్త్ బెనిఫిట్ కూడా. ఈసారి బీరకాయ కర్రీ చేసేటప్పుడు వేస్ట్ కదని తొక్కను తీసి పడేయకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నేను యూస్ చేసే చిన్న చిన్న ట్రిక్స్ మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ, నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.